హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ వెళ్తూ ఉన్నాను. సో హైదరాబాద్కి అయితే నేను చాలా తక్కువ సార్లు వెళ్ళున్నాను అనమాట. ఇప్పుడు ఒక ఎంగేజ్మెంట్ కోసం వెళ్తూ ఉన్నాను. మా నానమ్మ పుట్టింటి వాళ్ళ సైడ్ ఎంగేజ్మెంట్ అనమాట ఇది. మా నానమ్మ ఉంటే ఎంత సంబరపడేదో. ఏమైనా ఎవరి పుట్టిళ్ళు వాళ్ళకి గొప్ప కదా. సో వాళ్ళ పుట్టింటి సైడ్ నుంచి ఏ మంచి కార్యం జరిగినా కూడా చాలా సంతోషిస్తారనమాట. సో ఈ సందర్భంగా నేను నానమ్మను కూడా గుర్తు చేసుకున్నాను. నానమ్మకి చాలా ప్రేమ ఎక్కువ అన్నమాట వాళ్ళ తమ్ముళ్ళ మీద. సో అందులో ఇప్పుడు జరుగుతున్న ఎంగేజ్మెంట్ సంబంధించింది అయితే నానమ్మ తమ్ముడు మనవరాలదనమాట. సో మా నానమ్మకి ఈ తమ్ముడు అంటే చాలా ఇష్టం. అలాగే ఆ తమ్ముడికి కూడా నానమ్మ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని నానమ్మని ఒకసారి గుర్తు చేసుకున్నాను. సో నానమ్మ ఉంటే ఎంత సంబరపడేదో అని చెప్పి. ఇంకేంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత అన్నీ కూడా అందరం కలిసి అరేంజ్ చేస్తూ ఉన్నాం అనమాట. నార్మల్గా మన ఛానల్లో నెల్లూరు వైపు ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో చూశారు, కానీ తెలంగాణలో ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూసేద్దాం. మ్యారేజ్ 5:30కి ఎంగేజ్మెంట్, అందుకని అందరం కలిసి ప్యాకింగ్ చేస్తున్నాము. మీరు కొత్తగా ఎంగేజ్మెంట్ చేసేవాళ్ళండి, అటెండ్ చేయాలో చూసుకోండి. అన్ని ప్రిపరేషన్ చేస్తున్నాము. మీరు ఎలా చేయాలో నేర్చుకోండి మమ్మల్ని చూసి. తెలంగాణ స్టైల్, హైదరాబాద్ తెలంగాణ స్టైల్. ఈరోజు మా పాప ఎంగేజ్మెంట్, అదే మా నానమ్మ వాళ్ళ వంశంలో ఫస్ట్ ఎంగేజ్మెంటా, రెండో తరంలో మా నానమ్మ వాళ్ళ ఇంట్లో రెండో తరంలో ఫస్ట్ ఎంగేజ్మెంట్ అనమాట. చాలా మంచి అబ్బాయి దొరికాడు, అందువల్ల ఎక్కువ ఆనందం ముందుకు వద్ది. మా పాప సిగ్గుపడుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఎప్పుడైనా మంచి అబ్బాయి మంచి ఫ్యామిలీ దొరికినప్పుడు ఎవరికైనా ఆనందం వేరు కదా. అందువల్ల రెట్టింపు ఉత్సాహంతో అందరం పాపకి అన్ని అరేంజ్ చేస్తున్నాం అనమాట. మీరు అనుకోవచ్చు ఇట్లా చేయండి అట్లా చేయండి అనుకోవచ్చు, మాకు తెలిసిన పద్ధతిలో మేము చేస్తాం. ఎందుకంటే మనం ఇదే చూసి చేయడం నేర్చుకున్నాం అనుకో, ఇది ఇలా కాదు, ఇది ఇలా పెట్టకూడదు, దీన్ని ఇలా పెట్టకూడదు అంటారు. అందువల్ల మాకు తెలిసిన పద్ధతిలో మేము చేస్తున్నాం అనమాట. ఒకవేళ కరెక్షన్స్ ఉండి చెప్పండి, మా పాప ఎంగేజ్మెంట్ లో కరెక్ట్ చేద్దాం. చూడండి ఎట్ అయిపోయిందో పాపం. ఆడపిల్ల పెళ్ళి అంటే మాటలు కాదు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఇట్లా బాగుందరా, ఓకేనా? ఇట్లా పోయాలా, ఇట్లా పోయాలా, ఇట్లా పోయాలా. అందరం సంబరంగా అన్ని అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇక పెళ్ళి వాళ్ళ ఇల్లు అంటే ఇలానే ఉంటుంది. సో పూలు కట్ చేసేవాళ్ళు, పూలు కట్టేవాళ్ళు, తర్వాత ఇక్కడ ఈ లక్ష్మీదేవిలా ఉన్న బామ్మ అయితే రోజా రెక్కలు తుంచుతూ ఉంది. ఇందాక మేము అరేంజ్ చేసినటువన్నీ కూడా ఇక్కడ పెట్టేసామన్నమాట. ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారి పక్కన ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. వీటిపైనంతా ఇప్పుడు ర్యాప్ చేయాలన్నమాట. కొన్ని ర్యాప్ చేయడం అయిపోయింది, కొన్ని ఇంకా చేయాలి. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మండపం దగ్గరికి తీసుకెళ్ళాలి. నార్మల్గా ఇక్కడ ఇంటి దగ్గర చేసి మండపం దగ్గర తీసుకెళ్ళాలంటే కొంచెం కష్టమే, కానీ కొన్ని పరిస్థితుల వల్ల, అంటే టైం లేకపోవడం లేదా అక్కడ అరేంజ్ చేసుకోవడానికి వీలు లేకపోవడం వల్ల ఇంటి దగ్గర చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట. ఇక పెళ్ళి అనగానే మామిడాకులు, పచ్చని తోరణాలతో ఇల్లు అలంకరించుకుంటూ ఉంటాం కదా. సో మామిడాకులు పెట్టుకుంటే ఆ ఇంటికి కళ వచ్చేస్తుంది. అది పూజ అయినా పెళ్ళైనా మామిడాకులు పెట్టుకుంటేనే ఆ సాంప్రదాయంగా పెట్టిన మామిడాకుల అందమే వేరని చెప్పచ్చు. అదేవిధంగా ఇందాక బామ్మ ఇవి తీస్తూ ఉంది కదా రోజా రెక్కలు, అవన్నీ కూడా సర్ది పెట్టేశారనమాట. సో ఇవన్నీ ఏమేమి తీసుకెళ్ళాలి అనేది అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని సర్ది పెట్టేసిన తర్వాత ఇక కొద్దిగా అమ్మాయిని రెడీ చేసి అందరి దీవెనలు తీసుకోవాలని అనుకున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామో, నెల్లూరు సైడ్ అయితే ఎంగేజ్మెంట్లో మనం ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు అమ్మాయి తరపున వాళ్ళు ఇవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదనమాట. ఇవన్నీ కూడా పళ్ళు కానీ ఇంకా స్వీట్స్ కానీ
బట్టలు కానీ ఈవెన్ నగలు కానీ అవన్నీ కూడా కంప్లీట్గా అబ్బాయి సైడ్ నుంచే వస్తాయి. కానీ ఇక్కడ తెలంగాణలో అమ్మాయి సైడు ఇలానే అరేంజ్ చేయాలంట, అబ్బాయి సైడు ఇలానే అరేంజ్ చేయాలన్నమాట. ఇవేంటంటే ఇవి అక్కడ తాంబూలాలు మార్చుకునేటప్పుడు వీళ్ళు తీసుకుపోయిన ఈ బాక్సులు ఏవైతే ఇప్పుడు మనం డెకరేట్ చేసామో అవన్నీ అబ్బాయి వైపు వారికి ఇవ్వాలంటే అబ్బాయి వాళ్ళు అని రెడీ చేసినటువన్నీ అమ్మాయి వాళ్ళకి ఇస్తారనమాట. అది ఇక్కడ తెలంగాణలో అది పద్ధతి అనుకుంటా. కానీ ఒక్కొక్కసారి మనం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ప్రాంతాలు మారినప్పుడు మన ట్రెడిషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. కానీ కొన్ని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు వాళ్ళు వేరే ఊరు వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు చిన్న గొడవలు కూడా వస్తూ ఉంటాయన్నమాట పెళ్ళిళ్ళ దగ్గర. మాకు ఇలా పద్ధతి లేదు, మీకు ఇలా పద్ధతి ఉందా, మాకు అది అలవాటు లేదు, మాకు ఇది అలవాటు లేదు అంటూ చిన్న ఘర్షణలు కూడా పడుతూ ఉంటారు. కానీ ఈ పెళ్ళి చాలా సంబరంగా జరిగింది. ఒకవేళ ఏదైనా పెళ్లి కొడుకు తరపు నుంచి ఇలా చెయ్యండి అంటే పెళ్లి కూతురు వాళ్ళు చేయడం, అదేవిధంగా పెళ్లి కూతురు వాళ్ళు మా పద్ధతి ప్రకారం కొన్ని ఇలా ఉన్నాయంటే వాళ్ళు ఫాలో చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళలో చిన్న విషయాలు కూడా పెద్దది చేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఒకరినొకరు అనుకూలించి సర్దుకుపోయి పెళ్లి చేస్తే మాత్రం ఆ పెళ్ళి చాలా సంబరంగా అనిపిస్తుంది. ఏ మనస్పర్ధలు లేకుండా సజావుగా కూడా సాగుతుందన్నమాట. నేను చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చాలా చిన్న విషయాలు, చాలా చిన్న విషయాలు, తమలపాకులు తేలేదని ఒక పెద్ద గొడవ, లేదా పువ్వులు తేలేదని ఒక గొడవ, ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం చిన్న విషయాల్ని పెద్దది చేయకుండా ఉంటే కనుక మనకు ఆ సంబరం అనేది ఇంకా అంటే మరింత ఉత్సాహంతో మనం ప్రతి పని కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అలా ఈ పెళ్లి సందడి అలా జరిగిందనమాట. ఈసారి ఎంగేజ్మెంట్ సందడి అలా జరిగిందనమాట. ప్రతి ఒక్కటి కూడా ఒకరినొకరు అనుకూలించుకోవడం అనేది బాగా అనిపించింది. సర్వమాంగళ్యే మాంగళ్యే దేవి శివాని వరదే కామరూపిణి విద్యారంభం సరస్వతి భగవతి శ్రీ భువనేందు బ్రహ్మాండ నాయకి నీ పాద పద్మ నమస్తే ఈశ్వరీ వల్లభ నమస్తే భక్తవరద నమస్తే నమస్తే. ఇక ఈ బామ్మ అయితే మంచి భక్తి పాటలతో చాలా ఉత్సాహంగా చాలా పాటలు పాడడం జరిగింది. తర్వాత మేమైతే ఇప్పుడు మండపానికి బయలుదేరుతూ ఉన్నాం. ఇందాక చెప్పాను కదా, ఇవి అరేంజ్ చేసినటువన్నీ అన్ని చెక్కు చెదరకుండా కారులో తీసుకెళ్ళడం అనేది కొంచెం కష్టమే అనిపించింది. ఎందుకంటే ఇది ఎక్కడ పెట్టినా కూడా మళ్ళీ ర్యాపర్స్ అవన్నీ అటు ఇటు జరిగిపోతూ ఉన్నాయి. అందువల్ల కారులో వెళ్ళిన వాళ్ళందరూ ఒక్కొక్క పళ్ళెం తీసుకెళ్లారనమాట. అదే ఒక బుట్ట తీసుకెళ్లారు. సో మొత్తానికి ఏది కూడా డిస్టర్బ్ అవ్వకుండా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మేము కొద్దిగా ముందుగానే వెళ్ళాం మండపానికి. అప్పుడే మండపం డెకరేషన్ అంతా కూడా జరుగుతూ ఉంది. తర్వాత అక్కడికి రావాల్సిన వాళ్ళందరూ కూడా ముందుగా చేరుకోవడం జరిగింది. కరెక్ట్గా టయానికి రాకుండా చాలా వరకు దగ్గర వాళ్ళు ముందుగా చేరుకోవడం జరిగింది అనమాట. ఇంకా ఇందాక టాపిక్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ చాలా సంతోషం, రెట్టింపు ఉత్సాహంతో జరుగుతున్న ఒక ఎంగేజ్మెంట్ సందడి అని చెప్పాను కదా. ఇక్కడ ఒక చిన్న టాపిక్ మనం చెప్పుకోవాలి. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నారు కదా అన్నయ్య పలకరించారు. ఆ పలకరింపులో ఎంతో ఆత్మీయత, అభిమానం కనిపించింది. ఏంటంటే తను ఎన్నో సంవత్సరాలు నేను పరిచయం ఉన్నట్లు మాట్లాడారనమాట. ఇక్కడ ఎందుకు అలా అంటే, నా పక్కన కూర్చోంది కదా ఆ అమ్మాయి వచ్చి ఆ అబ్బాయికి మేనత్త అవుతుంది. సో తను చాలా రోజులుగా మన వీడియోస్ ఫాలో అవుతున్నారంట. తను చూసేటప్పుడు ఆ అన్న కూడా చూడడం జరిగింది. సో మాకు మీ విలేజ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం అని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ మదర్ పేరు కూడా అనసూయమ్మ అంట. మా మదర్ పేరు కూడా అనసూయమ్మ అనేసరికి తను ఇంకా బాగా కనెక్ట్ అయిపోయింది. సో అది అమ్మ లేదు కదా, నాకెందుకో అమ్మని చూస్తే అలా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. ఇది ఎలా యాక్సిడెంటల్గా జరిగింది అంటే, ఏదో వీడియోస్ టాపిక్ మాట్లాడుతూ ఆ అమ్మాయి
ఇట్లా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మతో వీడియోస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే అప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఈ అమ్మాయి మా బావ కూతురే అని చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళ పలకరింపులు కానీ, వాళ్ళు ఉండే విధానం కానీ, అక్కడున్న కొన్ని పనులు వాళ్ళు చేయడంలో కానీ అసలు నిజంగా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా, ఎక్కడ చిరాకు పరాకులు లేకుండా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఆ మండపం అంతా నిండిపోయింది అని చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీకి ఇంకొక మంచి ఫ్యామిలీ దొరికిందన్న ఆనందం ఇంకా రెట్టింపుగా అనిపించింది నాకైతే. ఇంకా వీళ్ళ గురించి చెప్తే దిష్టి తగులుతుందేమో. ఇక ఇక్కడ గమనించినట్లయితే పెళ్లి కొడుకు వారి తరపు నుంచి వచ్చిన స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇవన్నమాట. ఇవి మనం ఇందాక చూసిన పెళ్లి కూతురు వాళ్ళ స్వీట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారంట. ఇక్కడ తెలంగాణ పద్ధతిలో ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఇక ఈ సెలబ్రేషన్స్ నార్మల్గా ఏ సెలబ్రేషన్ అయినా, అది పెళ్ళి కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బర్త్డే కావచ్చు, ఇలాంటి ఫంక్షన్లో అందరం ఒకచోట కలుస్తాం. సో అందరం ఒకచోట కలిసినప్పుడు కాస్త టైం స్పెండ్ చేయడం బాగా అనిపిస్తుంది నాకు. చాలామంది ఏదో హర్రీబరిగా వస్తూ ఉంటారు, ఏదో రావాలి, అటెండెన్స్ చెయ్యాలి, వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా వెళ్ళిన తర్వాత ఆ గంట 2 గంటలో హరీబరీగా లేకుండా మన వాళ్ళందరితో కాసేపు టైం స్పెండ్ చేస్తే బాగా రిలాక్స్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం అందరినీ ఒకసారి కలవలేకపోవచ్చు, కొంతమందిని చాలా రోజుల ముందు కలిసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరినీ చూస్తే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఎవరైనా అలా హర్రీబరీగా వచ్చి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళైతే ఒక్కసారి కొద్దిసేపు ఇలా సెలబ్రేషన్స్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి చూడండి. నిజంగా ఆ ఎనర్జీయే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇంకా మన ఈ బుడ్డది తనేదో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. పెళ్ళిళ్ళలో ఈ చిన్నపిల్లలు సంబరాలు చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంటుంది. ఈ పాప వచ్చి పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెలు పాప అనమాట. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఈ సందర్భంగా ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే పెళ్ళిళ్ళప్పుడు తలంబ్రాల్లో ఈ థర్మోకోల్ బాల్స్ పోస్తూ బాల్స్ తలంబ్రాలుగా పోస్తూ ఉంటారు కదా. అమెరికాలో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే కదా చిన్నపిల్లలందరూ ఆ బాల్స్ ఏరుకోవడం అలా చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఈ చిన్నపిల్లలు పద్ధతి మారదే అని అనిపించింది అనమాట. అలా చిన్నపిల్లలు ఉంటే సందడే వేరేగా ఉంటుంది. ఇక్కడైతే నేను తెలంగాణ స్టైల్లో ఎంగేజ్మెంట్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఏంటంటే పెళ్ళికూతురు తరపు వాళ్ళు కానీ, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు కానీ అందరూ ఇలా స్వీట్లు తినిపించుకోవడం ఒకరికొకరు, తర్వాత తాంబూలాలు మార్చుకోవడం అనేది మన నెల్లూరు స్టైల్లో కూడా ఉంటుంది. కానీ ఇలా స్వీట్లు తినిపించుకోవడం అనేది నేను ఇక్కడే చూస్తున్నాను అన్నమాట. ఇది ఒక ఆనందానికి చిహ్నం అని చెప్పచ్చు. సంతోషంగా నోరు తీపి చేసుకోవడం అని ఆ రోజుల్లో వాళ్ళు పెట్టుంటారేమో. అలానే ఇక్కడ మనం పెళ్ళికొడుకు వాళ్ళు తెచ్చిన అన్ని వస్తువులు కూడా పెళ్ళికూతురు చేత తాకించి తర్వాత తీసుకుంటారనమాట. ఇప్పుడు ఏంటంటే లగ్న పత్రిక పంతులుగా రెడీ చేశారు. ఈ లగ్న పత్రికని ఒక 5 మంది ముత్తైదువులు వచ్చి తీసుకోవాలి అని చెప్పారు. అదే నేను చెప్తూ ఉన్నాను, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళండి మాదేముంది అని చెప్పి సో వీళ్ళని కొంచెం ముందుకు పంపించారనమాట. సో ఇక్కడ ఈ 5 మంది తాకి ఆ తాంబూలం ఆ లగ్నపత్రిక తీసుకోవడం జరిగింది. దీనిలో ఏంటంటే ఈ లగ్నపత్రికలో అన్నీ శుభసూచకంగా పండ్లు, తర్వాత పసుపు కొమ్ములు అవన్నీ వేసి పంతులు గారు ఇస్తారనమాట. వీటిని ఏంటంటే వీటిల్లో ఉన్న ఏవైతే పాడైపోతాయో అంటే పువ్వులు అలాంటివన్నీ కూడా తీసేసి మిగిలినవన్నీ కూడా మూటగట్టి అలా పెట్టాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన పసుపు కొమ్ములు మనం పెళ్లిలో శుభసూచకంగా ఉపయోగించాలని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ లక్ష్మీదేవి లాంటి బామ్మ ఉంది కదా, సో ఈ బామ్మ దగ్గర ఇచ్చాము. ఈ బామ్మ ఏంటంటే అందులో ఉన్నవి అన్నీ తీసేసి ఆకులు తర్వాత పువ్వులు అన్నీ తీసేసి ఈ పసుపు గుడ్డలో దాన్ని మూటగట్టి
దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి పూజ గదిలో పూజ చేసుకుని తర్వాత పత్రికలన్నీ కొట్టించుకోవాలి లేదా పసుపు దంచుకోవాలి అన్నట్లు అనమాట. అక్కడ చూడండి ఇవన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంట్రీ ఇవన్నీ కూడా చాలా సంబరంగా జరిగాయి అన్నమాట. సో ఆ ఎంట్రీ అప్పుడు ఒక సాంగ్ వేశారు, అందరికి ఊపు వచ్చేసింది అనమాట, అంత బాగా జరిగింది. అదేవిధంగా నార్మల్గా ఇప్పుడంతా ఎఫెక్ట్స్ పెడుతూ ఉన్నారు కదా, స్మోక్ రావడం, తర్వాత పూలు జల్లడం, ఇవన్నీ కూడా అందరి పెళ్ళిళ్ళలో జరిగినట్టే, అందరి ఎంగేజ్మెంట్లో జరిగినట్టే ఇక్కడ కూడా జరిగిందనమాట. కానీ ఈ వీడియోలో నేను పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురుని కానీ చూపించడం లేదు. మళ్ళీ మీరు కమెంట్స్ పెడతారని ముందే చెప్తూ ఉన్నాను. ఏంటంటే చాలామందికి పబ్లిక్గా చూపించడం ఇష్టం ఉండదు. సో అందులో భాగమే ఇది. సో నార్మల్గా మిగతా అన్ని మా ట్రెడిషన్ ప్రకారం ఏమేమి జరిగింది అనేది మీకు చూపించాను. తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వీడియో కూడా పెడతానన్నమాట, పెళ్లి వీడియో కూడా. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురు తరపు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పంతులు గారు జాగ్రత్తగా నడిపిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ విషయంకి వస్తే కనుక ప్రతి పెళ్ళిళ్ళలో పంతులు గారు కోప్పడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా పంతులు గారు కోప్పడుతూ ఉన్నాడనమాట. ముహూర్తం అయిపోతూ ఉంది, మీ ఫోటోలు వీడియోలు పక్కన పెట్టండి అని అరుస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ పెళ్ళిలోకి వెళ్ళినా కూడా ఈ ఫోటోగ్రాఫర్లది ఆ టైం అయిపోతున్నా కూడా మాకు ఇలా స్టిల్ కావాలి అలా స్టిల్ కావాలి అని చెప్పి తీస్తూనే ఉంటారు కదా. సో అందులో భాగంగా పంతులు గారు కోప్పడడం జరిగింది. ఇంకా ఏంటంటే వీళ్ళందరూ వాళ్ళందరూ ఏంటంటే పెళ్ళి అయిపోయిన తర్వాత అందరూ డల్ అయిపోతారు కదా అని చెప్పి మామూలుగా ఫస్ట్ రెడీ అవ్వగానే ఫొటోస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా మనకు ముహూర్తానికి లేట్ అయిపోతుందని వీళ్ళు అరవడం ప్రతి పెళ్ళిలోనూ ప్రతి ఎంగేజ్మెంట్లోనూ ఇది కరెక్ట్గా జరిగే తంతే అన్నమాట ఇది. ఇక్కడ ఏంటంటే పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెలకి వాళ్ళ హస్బెండ్కి వీళ్ళు బట్టలు పెడుతున్నారనమాట. ఇవన్నీ కూడా మన నెల్లూరు సాంప్రదాయంలో లేవు, ఇక్కడ తెలంగాణ సాంప్రదాయంలో ఇలా ఉన్నాయన్నమాట. సో అన్నీ కొత్తగా అనిపించింది నాకు ఇక్కడ వీళ్ళు చేసే పద్ధతులంతా కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి. ఇంకా భోజనాల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఐటమ్స్ పెట్టేస్తున్నారు, ఎక్కువగా వేస్టేజ్ అయితే నాకు కనిపించింది. సో ఎవరి పెళ్ళికి వెళ్ళినా కూడా ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి. మీకు ఏం కావాలో ఏ ఐటమ్ కావాలో అది మాత్రం పెట్టుకొని తిని వేస్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. తర్వాత కేక్ కటింగ్ అనమాట. కేక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో సంబరంగా కేక్ కట్ చేశారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. తర్వాత పసుపు ఫంక్షన్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.